నల్గొండ జిల్లా మిర్యాలగూడ 35వ వార్డు గాంధీనగర్లో రెక్కాడితే కాని డొక్క నిండని దాసరి సతీష్ స్వప్న నిరుపేద దంపతులకు ఊహించని కష్టం వచ్చి పడింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో నీడనిచ్చిన ఇల్లు నిలువునా కాలిపోయి కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. కష్టపడి కూడబెట్టుకున్న డబ్బులతో సహా సర్వం కోల్పోయి శోకం మాత్రమే మిగిలిన ఆ కుటుంబానికి జనయత్రి సైన్యం అండగా నిలిచింది. తక్షణ సహాయంగా 25 కేజీల బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు అందించిన జనయత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ అంతటితో ఆగకుండా ఆ నిరుపేద కుటుంబాన్ని మానవతా దృక్పథంతో ఆదుకోవాలని వాట్సాప్ గ్రూప్ లో విజ్ఞప్తి చేశారు. దీంతో పేద ధనిక తేడా లేకుండా మంచి మనసున్న ప్రతి ఒక్కరూ మానవత్వంతో స్పందించారు. తమ శక్తి మేర విరాళాలు అందించారు. జిల్లా సేకరించిన మొత్తం 20,000 నగదు, వంట సామాగ్రిని స్థానిక జనయత్రి ఫౌండేషన్ కార్యాలయంలో అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి అందించి మానవత్వం ఇంకా మిగిలే ఉందని చాటి చెప్పారు. ఆపదలో ఉన్న నిర్భాగ్యులను ఆదుకోవడం కోసం మానవతా దృక్పథంతో స్పందించి మంచి మనసుతో ముందుకొస్తున్న ప్రతి ఒక్కరికి జనయత్రి ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ ఈ సందర్భంగా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇదే స్ఫూర్తిని మునుముందు కూడా అందించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనయత్రి ఫౌండేషన్ నల్గొండ జిల్లా అధ్యక్షులు పల్లె కిషోర్, గౌరవ సలహాదారులు అహ్మద్, ప్రధాన కార్యదర్శి తాజ్ బాబాం, అంబేద్కర్ విజన సంఘం అధ్యక్షులు దైద శ్రీనివాస్, సామాజిక సేవకులు అవిరెండ్ల సందీప్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు దైద కిరణ్ కుమార్ మాదిగం, జనయత్రి కుటుంబ సభ్యులు డాక్టర్ బాలాజీ, డాక్టర్ నాగూం, యాదగిరి, అమీర్ అలీ, షాహీర్, చరణ్, సీతారాం, రాఘవ, రఫీ, రషీద్, శంకర్, సత్యం, షేక్ రోహిద్, కేసరి శంకర్, కత్తుల అవినాష్, దైద శివరాం తదితరులు పాల్గొన్నారు. గత 3 రోజుల క్రితం మనందరికీ తెలిసిన విషయమే, మిర్యాలగూడలోని 35వ వార్డు గాంధీనగర్లో ఒక నిరుపేద కుటుంబం కరెంట్ షార్ట్ సర్క్యూట్తో దహనమై కావడం జరిగింది. అందులో భాగంగా మా సభ్యులు కొంతమంది మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే మేము అక్కడికి వెళ్ళి అక్కడ వారి పరిస్థితులు చూసి, అక్కడ స్థితిగతులు చూసి వారితో మాట్లాడి వారికి మేము ఉన్నామనే ఒక భరోసా కల్పించి, అమ్మ ప్రజెంట్ అయితే మేము మీ దగ్గర పరిస్థితులు చూద్దామని వచ్చామని చెప్పి అక్కడికి వెళ్ళి వెంటనే వారికి మాకు తోచిన ఒక 25 కేజీస్ రైస్ బ్యాగు, అదేవిధంగా ఇంట్లో వాడుకోవడానికి నిత్యావసర వస్తువులు కొని, తర్వాత అక్కడ ఇంకొక మాకు అదృష్టం ఏంటంటే అందులో మన సభ్యులైనటువంటి అవిరెండ్ల సందీప్ గారు వాళ్ళ రూమ్ పక్కనే ఉండడం మనకి శుభ సూచకం. వెంటనే వారు ఎలాంటి ఓన్లీ కేవలం కట్టుబడితో వారు ఉన్నారు. ఏమంటే తమ్ముడు, నువ్వు ఇలాంటి సందర్భాలు మీరు కూడా మానవత్వంతో మీరు ఆలోచించి వారికి మీకు ఉన్నట్టు రూమ్ ఏం చెప్పగానే తమ్ముడు వెంటనే స్పందించి వారికి వసతి కల్పించి వారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అవిరెండ్ల సందీప్ గారికి నేను అక్కడికి వెళ్ళి వాళ్ళ స్థితిగతులు తెలుసుకొని, అమ్మ మీకు మా ఫౌండేషన్ అంటూ ఒకటి ఉంది, మా వంతుగా మీకు సహాయక సహకారం అందించే ప్రయత్నం చేస్తాం, ఒక 2-3 రోజులు మనం వచ్చి కలుస్తామని చెప్పి వారికి మాట ఇచ్చి రావడం జరిగింది. అందులో భాగంగా 3 డేస్ బ్యాక్ నేను మన వాట్సాప్ గ్రూపులో మిర్యాలలోని గాంధార్ ఏరియాలో అగ్నికి ప్రమాద వశాత్తు కాలిపోయిన కుటుంబానికి మీ వంతుగా సహాయ సహకారాలు అందించండి అని చెప్పగానే ఈ గత 3 రోజుల నుంచి దాదాపుగా ఇప్పటి వరకు ఒక 18,000 చిల్లర వచ్చింది. వారికి మా ఫౌండేషన్ తరఫున 20,000, ఒక 100 రూపాయలు ఇవ్వడానికి మా కుటుంబ సభ్యుల సమక్షంలో, ఈ ఫౌండేషన్ సమక్షంలో వచ్చినటువంటి అమౌంట్, అదేవిధంగా మా నాన్న సభ్యులు కొంతమంది ఈ వారికి ఇంట్లో కావాల్సినటువంటి నిత్య వాడకం సంబంధించిన వస్తువులు ఇవ్వడం జరిగింది. వారికి కూడా పేరు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, ముఖ్యంగా ఇటువంటి ప్రోగ్రాంలో నేను పాల్గొనడం అనేది నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళలో 98% బిలో పావర్టీ వాళ్ళే. అయినా కూడా మీరందరూ ఇంత కష్టపడి వాళ్ళ ఇది చూసి తెచ్చారంటే చాలా ఆనందం అనిపిస్తుంది. డెఫినెట్గా ఇప్పుడు 18,000-20,000 వచ్చినాయి. అలానే ఈ సంఖ్య పెంచుకుంటూ పోతే ఈసారి ఏ ప్రోగ్రాం జరిగినా కూడా ₹1,00,000 చేసే విధంగా అంతమంది సభ్యులు చేర్చుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. కష్టపడితే 100% అంతమంది చేర్చుకోవచ్చు. మిర్యాల కూడా పొటెన్షియల్ ఏరియా, దాదాపు కరోడ్పతిలో ఇక్కడ చాలామంది ఉన్నారు. వాళ్ళ మనసు మార్చినట్లయితే, ఇద్దరు మనసు మార్చినా ఏ ప్రోగ్రాం జరిగినా వాళ్ళ ఒక్క అమౌంటే సరిపోతుంది అందరికీ. అమౌంట్ అంటే మనకి ఈ 18,000 అన్నది 18 లక్షలతో సమానం. అంటే మన స్టేటస్ని బట్టి అదే ఒకళ్ళిద్దరు కరోడ్పతి మంచి మనసున్న వాళ్ళు కూడా ఇందులో జాయిన్ అయితే ఇటువంటి ప్రోగ్రామ్స్ ఏ జరిగినా కూడా వాళ్ళ నుంచి వచ్చే అమౌంట్ కూడా చాలా ఎక్కువ అమౌంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా కాస్త సాటిస్ఫై అవుతుందనేసి అనుకుంటున్నాను. వార్డు నిరుపేద కుటుంబమైన
దాసరి సతీష్ మన స్వప్న గారి కుటుంబం కరెంట్ షాక్ సర్క్యూట్తో కాలిపోవడం జరిగింది. అక్కడే ఉన్న మా యువత వెంటనే స్పందించి ఆ గుడిసెని పూర్తి స్థాయిలో కాలిపోయే సమయంలో మేము కూడా మంటలను నాపి అదుపు చేసాం. మరియు అంతే లేదా కిరాణా కూడా చాకచక్యంగా ఎటువంటి ప్రమాదం కాకుండా గ్యాస్ సిలిండర్ని కూడా చాకచక్యంగా తీసుకొచ్చి ప్రమాదం కాకుండా చేసిండు. మా వంతుగా యువత చేసాం. ఇంట్లో ఉన్న వస్తువులు పూర్తిగా కాలిపోవడం జరిగింది. వెంబడే సమాచారం జనేత్రి ఫౌండేషన్ చైర్మన్ శ్రీ డాక్టర్ ముని గారికి చెప్పిన వెంటనే సార్ వెంటనే తక్షణమే స్పందించి వారి కుటుంబాన్ని పరామర్శించి మీకు ఏ ఇబ్బంది పడకండి మేము ఉన్నామంటూ ముందరకు వచ్చి వారికి 25 కేజీల బియ్యంతో పాటు వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసి మీకు ఏ సమస్య ఉన్నా కూడా మేము ఎల్లకాలం మీకు ఈ ఫౌండేషన్ అండగా ఉంటుందని చెప్పి వారికి ఒక కుటుంబానికి పెద్దగా వచ్చి వారికి సాయం చేసినందుకు సార్ గారికి మా గాంధీ యువత తరఫు నుంచి ప్రజావికం నుంచి మరి ధన్యవాదాలు. ఈరోజు మనం ఒక జనేత్రి ఫౌండేషన్ ఆ రోజు మనం చిన్న సహాయం చేశాం. సార్ గారు గ్రూప్లో పెట్టిన వెంటనే ప్రతి ఒక్కరూ మానవత దుఃఖంతో ముందరికి వచ్చి తలా ఒక చేదోడు వాదోడు సాయం చేసి ఒక కుటుంబానికి ఒక అండగా ఉన్నందుకు మన ఫౌండేషన్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. 30వ వార్డు దాసరి సతీష్ స్వప్న గారి ఇల్లు షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదశాత్తు ఇల్లుతో పాటు అందులో వస్తువులు కూడా నగదుతో పాటు అన్ని పూర్తిగా దగ్ధమైనాయి. మేము సమాచారం ఇచ్చిన వెంటనే ఆ రోజు మన మునీర్ సార్ గారికి వచ్చి వాళ్ళ ఫౌండేషన్ తరఫు నుంచి కూడా ఎంతో కొంత సహకారాలు అందించారు. ఒక 3 రోజుల సమయం తీసుకొని కూడా నేను ఎంతో కొంత చేస్తామని చేసి కొంతమంది దాతల ద్వారా ఇలా ఇక్కడ పిలిపేయడం జరిగింది. ఆ రోజు కూడా మంటలు చెలగిన వెంటనే కొంతమంది యువత కూడా ఆ రోజు వచ్చి చాకచక్యంతో మంటలు ఆర్పి ఆ రోజు చాలా వాళ్ళకు సహకారాలు అందించి వాళ్ళందరూ కృతజ్ఞతలు చేస్తున్నా. ఇంకా ముఖ్యంగా ఈ రోజు వరకు కూడా మానవతా దృక్పథంతో వాళ్ళని ఆదుకొని వాళ్ళకు తోచినంతగా ఎంతో నగదు రూపంలో వస్తు రూపంలో ఈరోజు సహాయ సహకారాలు ఇచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇలాంటి సంభవించినప్పుడు ప్రతి ఒక్కరు మానవ దృక్పథంతో తోటివారిని ఆదుకుంటే ఎంతో కొంత వాళ్ళకి పూర్తిస్థాయిలో కాకుండా మనం ఎంతో కొంత తోడ్పాటును అందించిన వాళ్ళం అవుతాం. స్థానిక 35వ వార్డు గాంధీనగర్లో షార్ట్ సర్క్యూట్తో దాసరి స్వప్న సతీష్ వాళ్ళ కుటుంబం ఈరోజు రోడ్డున పడింది. అయినప్పటికీ వారికి ఎంతో కొంత ఆదుకునే దిశగా జనేత్రి ఫౌండేషన్ వారికి సమాచారం ఇచ్చిన వెంటనే డాక్టర్ గారు స్పందించి వెంటనే అక్కడికి వచ్చి పరిస్థితిని గమనించి వాళ్ళకు చేదోడు వాదుగా ఉంటాను హామీ ఇచ్చి వాళ్ళకు పరామర్శించి తక్షణ సాయం కింద 25 కేజీల రైస్ బ్యాగు ఇంట్లోకి సరుకులు ఇవ్వడం జరిగింది. సమాజంలో సమానత్వం మానవత్వం మిగిలిందంటే ఇలాంటి ఫౌండేషన్లు ఉండడం వల్లనే జరుగుతుందనేది కూడా నేను తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి వీళ్ళ కుటుంబాన్ని ఆదుకునే ప్రతి ఒక్కరికి వస్తు రూపంలో ధన రూపంలో సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపు. మంచి మనసున్న మనిషిగా ఆయన గురించి చెప్పుకోవడం ఎంతో చెప్పలేమనే విషయాలు ఉన్నాయి. గొప్ప మనిషి డాక్టర్ మునీర్ గారిని మాత్రమే చూస్తున్నారు. ఎందుకంటే పక్కనున్న వాళ్ళు శత్రువులు మనకు ఎంతో మంది ఉంటారు. అయ్యో ఏమైందని చెప్పేసి ఈ రోజులలో వాడుకొని వదిలేసినటువంటి మానవులు చాలామంది ఉన్నారు. అయ్యో పాపం ఈ గాంధీనగర్లో జరిగిందని చెప్పేసి ఎమ్మటే ఆయన తెలిసిన వెంటనే అక్కడికి రెక్కలు కట్టుకొని అక్కడికి వెళ్ళి వాలి నేనున్నాను మీకు అని చెప్పి ఒక తండ్రిగా ఒక అన్నగా ఆ కుటుంబానికి దగ్గరికి వెళ్ళి ఆదరించి ఉన్న దాంట్లో మనకి ప్రస్తుతానికి వాళ్ళకు కూడు గుడ్డ బట్ట కావాలనే ఉద్దేశంతో ఆయన మంచి మనసుతో మాట్లాడడం వల్ల అందరూ స్పందించినందుకు వారి మంచి మనసు ఉన్నందుకు వారికి నా హృదయపూర్వకంగా శిరసు ఉంచి ప్రతి ఒక్కరి సహాయం చేసిన వాళ్ళందరికీ నేను మరి పెద్ద చిన్న లేకుండా వారికి పాదాలకు నమస్కారాలు చేస్తున్నాను. ఎందుకంటే జనేత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ గారు గత 3 రోజుల క్రితం గాంధీనగర్ 35వ వార్డులో అగ్ని ప్రమాదం జరిగింది అని తెలిసిన వెంటనే అక్కడికి వెళ్ళి స్పందించి 25 కిలోల బియ్యం మరియు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈరోజు కన్న తల్లిదండ్రులనే పిల్లలు పట్టించుకోని సమయంలో జనేత్రి ఫౌండేషన్లో పెద్ద దిక్కుగా ఉంటూ అందరి మంచి వాళ్ళని మంచి హృదయం గల వాళ్ళని చేర్చుకొని ఫౌండేషన్ని ఈ రోజుల్లో ఫౌండేషన్ ప్రతి సంవత్సరం కొన్ని వందల ఫౌండేషన్లు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. కానీ ఎవరు కూడా ఇలాంటి సేవ చేయడానికి ముందుకు రావడం లేదు. జనేత్రి ఫౌండేషన్ ఒక మంచి ప్లాట్ఫామ్ కాబట్టి ఎవరైనా దాతలు ఇంకా కొంతమంది ఫౌండేషన్లో చేర్చి మన దగ్గర ఉన్న వాళ్ళు చేర్చి ఇలాంటి వారిని ఆదుకుంటే బాగుంటుంది. మన జనేత్రి ఫౌండేషన్లో దినసరి కూలీ నుంచి ఐఏఎస్ ఐపీఎస్ వరకు ఉన్నారు. అలాంటి ఫౌండేషన్లో మనం ఉండడం ఎంతో గర్వకారణం. గ్రూప్లో వాట్సాప్ మెసేజ్ చేయగానే స్పందించిన
ప్రతి ఒక్కరికి పేరు పేరున నా తరపున మా ఫౌండేషన్ తరపున మరియు ఈ అగ్ని ప్రమాద బాధితుల తరపున ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా మీరు ఇలాంటి సహాయ సహకారం అందించినట్టుగా ఇలాంటి వారికి మనం ధైర్యం ఇచ్చే వారిని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మాకు సహకరించే ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ వాట్సాప్ సెండ్ చేయగానే స్పందించిన దాతలకు మరొకసారి మీ పేర్లు మీరు మాకు అందజేసినటువంటి అమౌంట్ని మీ అందరి సమక్షంలో తెలియజేస్తాము. అందులో ముఖ్యంగా నరేందర్ గౌడ్ గారు బీజేసీ వాకర్స్ క్లబ్ గ్రౌండ్ అందులో జనరల్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తారు. వారు 1000 రూపాయలు పంపడం జరిగింది. శ్యామ్ గారు వారు ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులు, వారు కూడా 500 రూపీస్ నాకు ఫోన్పే జరిగింది. బలరామ కృష్ణ గారు వారు లారీ అసోసియేషన్ మాజీ కోశాధికారి, వారు 500 రూపీస్ పంపడం జరిగింది. కేసాని రాజు గారు వీరు జనరల్గా పాత రిజైన్ చేస్తారు, వారు 500 రూపీస్ పంపడం జరిగింది. మొహమ్మద్ షకీల్ గారు వీరు కూడా మన జనహిత ఫండ్ సభ్యులు, వారు కూడా ఇక్కడ మన విశాఖ ఫ్యాక్టరీలో పనిచేస్తే వారు కూడా 500 రూపీస్ పంపడం జరిగింది. రంగా కిరణ్ గారు మహేశ్వరి జనరల్ స్టోర్ వారు 500 రూపీస్. డాక్టర్ వికాస్ గారు వీరు కంటి వైద్య నిపుణులు, మేము ఎలాంటి ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం కూడా వారు ముందుండి ఆ ప్రోగ్రామ్ అయిపోయారు కూడా వారి సేవలు మాకు కొనసాగిస్తారు, వారు 1000 రూపాయలు పంపడం జరిగింది. అదేవిధంగా తబిత మీరు ఇరువురు తెలిసి ఉంటారు, లోకల్ షీ టీమ్ ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తారు, వారి వంతుగా 500 రూపీస్. తర్వాత గిరిధర్ నిర్జల వాస్తవులు వారు సిమెంట్ షాపు నిర్వహిస్తారు, వారు 500 రూపీస్. తర్వాత ఆరిఫుద్దీన్ వీరు ప్రగతి ఫౌండేషన్ నిర్వాహకులు, వీరు దాని చైర్మన్ అండ్ ఫౌండర్ అతనే, వారు కూడా 1116 రూపాయలు పంపలేదు. సుబ్రహ్మణ్యం గారు షాపునగర్ వాస్తవులు, వారు చరణ్ షారీ సెంటర్ నిర్వాహకులు, వారు 500 రూపీస్ పంపలేదు. తర్వాత మనోజ్ ఇక్కడ బాబు లండన్లో చదువుకుంటూ మన గ్రూప్లో మెసేజ్ సెండ్ చేయగానే 1001 రూపాయలు వారు వీరికి పంపడం జరిగింది, వారికి ప్రత్యేకంగా అభినందనలు. సోమా శ్రీనివాస్ గారు వెంకటేశ్వర పవర్ బ్యాండ్లో అకౌంట్ పనిచేస్తున్నారు, వారికి. మరియు కస్తూరి గారు గృహిణి, వారు కూడా 500 రూపీస్ పంపడం జరిగింది. జ్యోతి గారు ఇక్కడే మన గాంధీనగర్ వాస్తవ్యురాలు, వారు కూడా 500 రూపీస్ పంపడం జరిగింది. తర్వాత శ్రీనివాస్ గారు భారత్ బెంజ్ అందులో ఎంప్లాయీ సేల్స్ మేనేజర్, వారు 1000 రూపీస్ పంపడం జరిగింది. జగదీష్ గారు ధనుంజయ క్యాటరింగ్, వారు 1000 రూపీస్. నరసింహ గారు ఊరి పురోహితులు అయ్యగారు, వారు వెంటనే స్పందించి వారు వంతుగా 501 రూపీస్ పంపారు. లింగారెడ్డి గారు మా మిత్రుడు, పెదవూర ఆర్ఎంపీ వైద్యులు చేస్తారు, వారు పెదవూర మండల ఆర్ఎంపీ అసోసియేషన్ అధ్యక్షులు, వారు 500 రూపీస్ ఇస్తారు. హుస్సేన్ గారు ఇక్కడ మన తాళ్ళగడ్డ వాస్తవులు, వారు ఆర్ఎంపీ డాక్టర్, వారు 500 రూపీస్ ఇవ్వరు. హఫీజుద్దీన్ గారు ఇక్కడ భారత్ టెంట్ హౌస్ నిర్వాహకులు, వారు 500 రూపీస్ పంపుతూ వారు మేము ఎలాంటి కార్యక్రమం నిర్వహించడం వారి వంతుగా టెంట్ హౌస్ సామాన్ మాకు అందజేస్తారు. వారికి ఈ సభాముఖ మరొకసారి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాము. అదేవిధంగా ఎలక్ట్రీషియన్ హుస్సేన్ గారు రిటైర్డ్ ఉద్యోగి, వారు కూడా 500 రూపీస్ ఫోన్పే జరిగింది. తర్వాత గుప్తా గారు శ్రీనివాస్ గుప్తా గారు అని చెప్పి లోకల్ వారు వ్యాపారవేత్త, వారు 1000 రూపీస్ ఫోన్ చేసింది. డాక్టర్ బాలాజీ గారు వీరి గురించి ఎంత చెప్పినా తక్కువే, మన మధ్యలో ఉన్నారు సారు. డాక్టర్ బాలాజీ గారు వారు కష్టపడి గిరిజన బిడ్డ, వారు ఈరోజు మా ఫౌండేషన్లో మాకు గర్వకారణం. వారు ఎంతోమందిని పరిస్థితి దయనీయ పరిస్థితి, మీరు ఈ పేషెంట్ని సేవ్ చేసి అతి తక్కువ ఖర్చుతో మీరు మీ వంతుగా సహకరించి చెప్పగానే మీకు ఓకే మీరు చెప్పారు కదా నేను చూసుకుని చెప్పి మాకు ధైర్యం ఇచ్చి పేషెంట్ని సేఫ్ సైడ్ చేసి పంపేది గొప్ప దేవుడు అని చెప్పొచ్చు. మాకు బాలాజీ సార్ గారు వారు 2000 రూపాయలు ఫోన్పే చేయడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడు మేము మెడికల్ క్యాంప్ పెట్టాము కూడా సార్ వెంబడే ఇమీడియట్లీ ఐఎమ్ విత్ యూ, మేము మీ వెంట ఉంటామని చెప్పి మాకు ధైర్యం ఇస్తూ మేము మెడికల్ క్యాంప్లో ప్రత్యేకంగా వారు ఈ సభ వారు ధైర్యం చేశాను. సిఏ గారు వెంకటరామన్ సిఏ గారు మన మిర్యాలగూడ మండల వాస్తవ్యులు, ప్రజెంట్ సారు వికారాబాద్లో సిఏ సర్కిల్ ఇన్స్పెక్టర్, వారు కూడా మన గ్రూప్లో ఉన్నారు. వారు వెంటనే స్పందించి వారు కూడా తన ముందుగా 1000 రూపాయలు నాకు ఫోన్పే జరిగింది. తర్వాత ఇమ్తియాజ్ గారు మన కోదాడు, వారు సూర్యాపేట జిల్లా టీచర్, వారు కూడా నాకు 1000 రూపీస్ పే జరిగింది. అదేవిధంగా నాగు సార్ వారు కూడా మన మధ్యలో ఉన్నారు. సారు పూజిత దంతవైద్య సార్ నిర్వాహకులు డాక్టర్, వారు కూడా ఎప్పుడు మేము గ్రూప్లో మెసేజ్ పెట్టేసారి ప్రతిసారి వారు వంతుగా సహకరించారు కాకుండా వారు కూడా ఎక్కడ మెడికల్ క్యాంప్ పెట్టినా కూడా అక్కడ ఐఎమ్ విత్ యూ, మీ వెంట మేము ఉంటాం సార్ అని చెప్పి మాకు ధైర్యం ఇచ్చారు. ఇలాంటి డాక్యుమెంట్ బట్టి మేము మీ అందరికీ మా వంతుగా సేవలు అందిస్తాము. వారికి మరొకసారి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తాము. అదేవిధంగా నా మిత్రుడు కిషోర్ కుమార్ గారు ఏఎస్ఐ గారు మన నల్గొండ జిల్లా జనహిత ఫౌండేషన్ అధ్యక్షుడు. ఇక అతని గురించి చెప్పాలంటే దాదాపు 1 అవర్ పడుతుంది, ఎందుకంటే మా ఇద్దరం కలిసి చదువుకున్నాం, ఒక బెంచ్ ఒక ఊర్లో చదువుకున్నాం. వారు ఈరోజు జనహిత ఫౌండేషన్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు మా గర్వకారణం.
ఎందుకంటే వారికి చేసే సేవలు గుర్తించి డాక్టరేట్ కూడా అవడం జరిగింది. మీ ముందర ఇప్పుడు వినిపించారు. హరిప్రసాద్ గారు మెడికల్ రిప్రజెంటేటివ్, వారు కూడా వారి వంతుగా 500 రూపీస్ పంపడం జరిగింది. రాజ్ బస్వంత్ స్టూడెంట్ స్టోర్ మేనేజర్గా పనిచేసుకుంటూ వారు కూడా మన గ్రూప్లో సెండ్ చేసే మెసేజ్ స్పందించి వారు కూడా 500 రూపీస్ పంపడం జరిగింది. జమాలుద్దీన్ దేవరకొండ వాస్తవ్యులు ఆర్ఎంపీ డాక్టర్, తను కూడా మన గ్రూప్లో సభ్యులు, జనైతి సభ్యులు, వారు కూడా 500 రూపీస్ పే జరిగింది. తర్వాత రమేష్ గారు డిఎంహెచ్ ఆఫీస్లో ఎంప్లాయ్, వారు కూడా మన గ్రూప్లో సభ్యులు, వారి వంతుగా వారు కూడా 500 రూపీస్ పంపడం జరిగింది. తర్వాత మానస, వారు గృహిణి, వారు కూడా మేము ఎలాంటి కార్యక్రమం చేసినా వారు అందుబాటు ఉన్నప్పుడు మా కార్యక్రమంలో పాల్గొంటూ వారు మంచి మెసేజ్ సమాజానికి పాస్ చేస్తారు. వారికి ఈ సభాముఖ ప్రత్యేక ధన్యవాదాలు చేస్తారు. అదేవిధంగా కట్టంగూరు వాస్తవ్యులు అజ్మత్ గారు, వారు కూడా ఇప్పుడే జస్ట్ ఒక పావుగంట ముందు వారు కూడా వారి వంతుగా 500 రూపీస్ నాకు ఫోన్పే జరిగింది. ఇంకెవరైనా మిగిలినట్టే వారికి నాకు స్క్రీన్ షాట్ పంపని చెప్పాను. ఇంకెవరు దాదాపు ఎవరు అన్నీ కూడా నేను కవర్ చేశాను. ఇదే విధంగా మీరు మాకు సహాయ సహకారం చేయడం, ఇలాంటి నిస్సహాయ పరిస్థితి ఉన్న వారికి, నిర్భాగ్యులకు, నిరాశ్రయులకు మాకు మీరు చేయితనిస్తే రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి వారికి మేము ఉన్నామని చెప్పి భరోసా ఇస్తామని తెలియజేస్తూ, గాంధీనగర్లో మా ఇల్లు కాలిపోతే సార్ వాళ్ళందరూ మాకు సహాయం చేశారన్న. ఇప్పుడు కూడా మాకు సహాయమే చేస్తారు సార్ వాళ్ళందరూ, అందరూ పిల్లలతో. మానవత్వపు పరిమళం, మంచి మనిషి జీవితం, సాటివానికి తోడు నిలిచే గుండె గుండెకు స్వాగతం, గుండె గుండెకు స్వాగతం. కటిక చీకటి బ్రతుకులోన కమ్ముకున్న కారు మబ్బులు, వెలుగు రవ్వల సొగసు చూడని అంధకారపు జీవితాలు. ఆత్మబంధువు లేని నాడు బ్రతుకు అంతా శూన్యమేలే, కర్మ ఫలమని పలుకకోయి, చేయి కలిపి నడపవోయి, చేయి కలిపి నడపవోయి. మానవత్వపు పరిమళం, మంచి మనిషి. తమ్ముడు అమీర్ అలీ కలర్స్ టీమ్ వాళ్ళ టీం తరఫున ఒక 1000 రూపీస్ కనెక్ట్ అయినట్టు తెలియజేశాడు. వారి చేతుల మీదుగా బాధ్యత కుటుంబానికి అందజేయడం జరిగింది. ఈ కలర్స్ టీం తరఫున మరియు అమీర్ అలీ గారికి మా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తున్నాం.